ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుందమ్మా. సంతోషకరమైన వార్త నీ చెవిన పడబోతుంది. మీద నమ్మకం, భక్తి ఉంటే కనుక వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మన బాబా గారు అలా ఎందుకు అంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. నీ మనసుకు సంతోషం కలిగించి మంచి తీయటి వార్త చెబుతానమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు వినమ్మా. నీ అన్ని విషయాలలో కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా. ఇలా నిన్ను చుట్టుముట్టిన సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేనే స్వయంగా వచ్చానమ్మా. అంతేకాకుండా నీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను, మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. ఆశపడ్డది దొరకాలి అంటే నువ్వు కొద్దిగా కష్టపడాలమ్మా. కానీ ఓటమి, మోసం నిన్ను వెంబడిస్తున్నాయి అని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజు వేయవద్దు తల్లి. మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి నువ్వు వస్తేనే విజయం అందుకుంటావమ్మా. కష్టాలను, మోసాలను, జరిగే పరిస్థితుల్ని చూసి ఇక నా జీవితంలో మార్పు రాదా అని నువ్వు అనుకోవద్దు. నాకు మంచి కాలం ఆరంభం అయింది అని నువ్వు తెలుసుకో తల్లి. ఇవన్నీ దాటి వస్తేనే జీవితం తల్లి. కష్టాలను, అవమానాలను, మోసాలను, బాధలను అన్నిటినీ కూడా అందరూ దాటి తీరాల్సిందే తల్లి. ఇప్పటి వరకు కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట సంతోషం, ఆనందం ఇవే రాబోతున్నాయి తల్లి. నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా. నువ్వు గెలవాలి అంటే ఏమి చేయాలో తెలుసా తల్లి? వల్ల ఏది కాదు అని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసి గెలిచి చూపించాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి. గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నిన్ను చూసి ఓర్వలేక, అలాంటప్పుడు కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు. అప్పుడు నువ్వు కోపాన్ని తగ్గించుకుని మౌనంగా ఉండమ్మా. ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చుతుంది. కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే వారికి దూరంగా ఉండు. వారిలో మార్పు వచ్చి నీ దగ్గరికి వచ్చేలా, నిన్ను అర్థం చేసుకునేలా అటువంటి సందర్భం నేను వారికి కల్పిస్తానమ్మా. ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి. అన్నీ మారుతాయి, అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా అంత ఎత్తుకు ఎదగాలి. అటువంటి సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి. నీకు బాధ అని అనిపించినా, అవమానం అని అనిపించినా కన్నీరు మాత్రం అస్సలు బయటికి రానివ్వద్దమ్మా. ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. ఓపిక, సహనంతో ఉండు. నీ బాబాని తలుచుకుని నమ్మకం ఉంచి ఎదగాలి, జీవితంలో స్థిరపడాలి అనే నమ్మకంతో ఉండమ్మా. నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు.
మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలి తల్లి. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు, బాధలు అనేవి అస్సలు ఉండవు తల్లి. నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు, బాధలు, సమస్యలు రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక మీదట నిన్ను ఎవరూ తాకలేనంతగా మంచి ఎత్తుకు ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో, ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో, ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారికి నువ్వు సంతోషంగా దూరమైపో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా ఉన్న నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అస్సలు దిగులు పెట్టుకోవద్దు తల్లి. చిక్కులు కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు అసలు నీ దరికి నేను చేరనివ్వనమ్మా. నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను నీ నమ్మకాన్ని వమ్ము చేయనమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద నీకు రాకుండా నేను చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది తల్లి. నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుందమ్మా. కాబట్టి నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విని నా మీద నమ్మకంతో ఉండు తల్లి. ఇప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది. గుర్తుంది కదమ్మా. నువ్వు ఇకపై ఎటువంటి ఆలోచనలు కూడా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా, సంతోషంగా ఉండమ్మా. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్ళకి, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు తెలుసమ్మా. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. ఎందుకమ్మా అలా అంతలా నిరాశపడిపోతున్నావు? నిన్ను నువ్వే నమ్ముకోవటం మానేశావు. తల్లి, నేను ఒకటి చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితమంతా నడుచుకో. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా విజయం పొందలేవు. అది ఎలాగా అంటే, నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద నీకు సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, నేను విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ఆ పనిని ప్రారంభిస్తే ఎలా విజయం వస్తుంది తల్లి? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకు అసలే నమ్మకం లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. కాబట్టి మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నేను మరీ చెబుతున్నానమ్మా. తల్లి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రభావం నీ మీద అధికంగా ఉంది. నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి తెలిసి, నీ తెలివితేటల గురించి తెలిసి ఎక్కడికి మంచి స్థాయికి వెళతావో అని కొందరు నిన్ను వెనకలాగే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఎవరు నన్ను కిందకు లాగుతున్నారు అనేది నువ్వు అస్సలు ఆలోచించవద్దు. ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆ తర్వాత నేను ఏదైనా చేయగలను, సాధించగలను అని అనుకో తల్లి. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించడానికి నువ్వు కృషి చేస్తే దానికి తగిన ఫలితం కలిగేలా నేను చేస్తానమ్మా. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహించాలి, వారు దారి చూపించాలి, వారు సలహాలు ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు తల్లి. అలాంటప్పుడు నిజాయితీ గల సలహా ఎక్కడా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అని. ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను మనసులో తలుచుకో తల్లి. నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే ప్రతి పని కూడా నమ్మకం పెట్టి చేయాలి అని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. ఫ్రెండ్స్, రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ చేయి వదిలేశాను అని నన్ను నిందిస్తూ ఉన్నావా? నేను ఎప్పుడూ కూడా నీ చేయి వదలలేదమ్మా. నేను నీతోనే ఉంటున్నాను, నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించేలా
నీతో ప్రయత్నం చేయిస్తున్నానమ్మా. మరి అంతగా నాతో ఉంటే మరి నాకు ఎందుకు బాబా ఇన్ని బాధలు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలు వాటంతట అవే వెళ్ళిపోతాయా చెప్పు తల్లి. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు. నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి. అయితే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు పడే కష్టాల నుండి నిన్ను విముక్తి చేయలేదు అని, నిన్ను గట్టెక్కించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు. అది ఎంతవరకు నిజమో నువ్వే ఆలోచించు తల్లి. ఇంత కష్టకాలంలో కూడా ఈ రోజు వరకు నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి. ఒక్కసారిగా కర్మలన్నీ తీసివేస్తే నువ్వు మరలా మరలా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇంకొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మనంతా కూడా తీసివేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశింపచేద్దాము అని అనుకుంటున్నానమ్మా. నువ్వు జీవితాంతం ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఆశపడుతున్నానమ్మా. ఇక నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా సంతోషకరంగా ఉంటుందమ్మా. ఇకపై నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు. ఇక నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ ముగిసిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు తల్లి. నువ్వు అనుకున్నట్లే అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లు జరిగేలా చేస్తాను అని నీకు సత్యప్రమాణం చేస్తున్నానమ్మా. నువ్వు ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. నువ్వు ప్రతినిత్యము కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు. నా విభూది ధారణ చేస్తూ ఉండు. నా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు. నా కథలు, నా సందేశాలు, నా మాటలు వింటూ ఉండు. నీకున్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు. నువ్వు చేయవలసింది ఇదే తల్లి. ఇలా ఉంటే నీ జీవితమంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు 3 నెంబర్లు తాకిన వారి గురించి చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.